రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అప్లికేషన్ గడువు ఈ నెల 14 వరకు సర్కార్ పొడిగించిందని చెప్పారు. మీ సేవా సెంటర్లలో అప్లికేషన్లకు అధిక ధరలు వసూలు చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు. లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వాస్తవానికి 5వ తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రజల సౌకర్యం దృష్ట్యా ఇన్కమ్ సర్టిఫికేట్స్ జారీనే కానివ్వండి, మిగతా డాక్యుమెంటేషన్ జారీనే కానివ్వండి, వీటికి సంబంధించి సమయం కొంచెం అవుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు నాడు దాకా ఏప్రిల్ 14వ తారీఖు దాకా దీన్ని పొడిగించడం జరిగింది. 18-19-20 ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇంతవరకు రిలీజ్ చేయకుండా, ₹1 రిలీజ్ చేయకుండా గత ప్రభుత్వము దంతుల జీవితాలతో ఆడుకుంది. కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత తీసి చూసిన అసలు 4-5 ఫైనాన్షియల్ ఇయర్స్ ₹1 రాలే, ₹1 ఇవ్వలే. వీళ్ళ చిత్తశుద్ధి కట్టుకుండే. ఈరోజు మేము వచ్చిన తర్వాత గతం అన్నీ రిలీజ్ చేయాలంటే కొన్ని వందల కోట్లు పేరుకుపోయి ఉంది. ఆయనకి అదే 5 లక్షల రూపాయలకి మేము ఇచ్చే సబ్సిడీ కనుక రిలీజ్ చేస్తే తప్పకుండా బెనిఫిషియరీ లాస్ అవుతాడు. అందు గురించేనే గత అన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వేల అప్లికేషన్స్ ఉండే, ఆ వేల అప్లికేషన్స్కి కూడా ఎన్నో చేతులు తారుమారినాయి. వాటన్నిటి కూడా నేను ఎంక్వైరీ చేస్తున్నా. ఆల్రెడీ నేను చైర్మన్ అయిన తర్వాత నా ఫస్ట్ సంతకం నేను పెట్టిందే ఎంక్వైరీల మీదే పెట్టుకుంటా పోయినా. ఆ ఎంక్వైరీలు చేస్తున్నా, తోతున్నా, పెంకాసులు వెళ్తున్నాయి. తప్పకుండా ఏ దొంగని వదిలిపెట్టే పరిస్థితి లేదు.